హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కొన్ని కోళ్ళకి ఏంటంటే బాడీలో వచ్చేసి బెడ్ సెల్స్ అనేవి తగ్గిపోవటం, ఇంకా ముఖం మీద వచ్చేసి బోర్లు ఏర్పడటం, అటువంటివి సమస్యలు అయితే చాలా ఉంటాయి. ఇంకా ఏంటంటే కోళ్ళలో అరుగుదల తక్కువయ్యి అవి మోషన్ ఫ్రీగా అవ్వక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాయి. అటువంటప్పుడు కొన్ని కోళ్ళు చనిపోయే అవకాశం కూడా ఉంది. నేను కూడా ఈ సమస్యను అయితే ఫేస్ చేశాను. వీటి కోసం మంచి చిట్కా అయితే చెప్పబోతున్నాను. నేచురల్గా మనకి దొరికే మునగాకుతోనే ఈ సమస్యలన్నిటికీ నివారణ అయితే చేయవచ్చు. ఈ మునగాకుని కోళ్ళకి ఏ విధంగా వాడాలి, వీటి ఉపయోగాలు, ఇంకా ఎంత మోతాదుల్లో ఇవ్వాలి, ఈ మునగాకు ఒక్కటే కాకుండా దానికి ఏవేవి యాడ్ చేస్తూ ఇవ్వాలి, అలా యాడ్ చేయడం వలన వాటికి వచ్చే లాభాలు ఏంటి, ఈ వీడియోలో అయితే కొంచెం తెలుసుకొనేద్దాం. కోళ్ళలో బ్లడ్ సెల్స్ తక్కువగా అయినప్పుడు మునగాకు ప్లస్ తాటి బెల్లము చాలా చక్కగా పనిచేస్తుంది అనమాట. ఇది ఎలా వాడాలంటే, ముందుగా మనం మునగాకు తీసుకొని అది కొంచెం ఎండలో కాకుండా నీడలో ఆరబెట్టాలి. లేదు అంటే ఫ్యాన్ కింద కూడా ఆరబెట్టేసుకోవచ్చు. ఇలా ఆరబెట్టిన దాన్ని మిక్సీలో వేసి పౌడర్ చేసుకోవాలన్నమాట. అది తడి లేకుండా బాగా ఎండిపోయినట్టు రావాలి. ఇలా 1 రోజు కానీ 2 రోజులు కానీ ఇలా ఎండబెట్టేసుకొని ఇలా చేయండి. పౌడర్ అయితే స్టోర్ చేసుకోవచ్చు ఒక డబ్బాలో వేసేసి. అలాగే తాటి బెల్లాన్ని 2 మిక్సింగ్ చేసి చిన్న ఉండలుగా చేసి రోజుకి చిన్న ఉండనే కోడికి ఇవ్వాలన్నమాట. రోజుకి ఒక బాల్ ఇస్తే సరిపోతుంది. ఇలా 2 వారాలు చేయడం వలన కోడిలో ఉండే బ్లడ్ సెల్స్ బాగా ఇంప్రూవ్ అవుతాయి. అలాగే కోడిలో బాగా బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవుతుందన్నమాట. నేను కూడా ట్రై చేశాను. ఈ కోడికైతే మేము ఈ మెడిసిన్ అనేది వాడడం జరిగింది. ఇప్పుడైతే చాలా ఆరోగ్యంగా చక్కగా తిరుగుతుందన్నమాట. అలాగే సెకండ్ వచ్చేసి ఏంటంటే, కోళ్ళలో ఎక్కువగా అరుగుదల సమస్య అనేది మనం గమనించవచ్చు. మనం బయటికి విడిచిపెట్టే కోళ్ళలో కూడా అరుగుదల సమస్య ఉంటుంది, ఉండదు అనట్లేదు, కానీ తక్కువ శాతం ఉంటుందన్నమాట. అలా కాకుండా గాబుల్లో మూస్తూ ఉంటారు కదా కోళ్ళని, అలా గాబుల్లో మూస్తూ పెంచడం వలన వాటికి అరుగుదల సమస్య అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. అటువంటప్పుడు మనం ఏం చేయాలంటే, ఈ మునగాకు ప్లస్ మజ్జిగ చాలా చక్కగా ఉపయోగపడుతుందన్నమాట. అది ఎలా ఉపయోగించాలి ఏంటి అనేది చెప్తాను. ముందుగా ఫ్రెష్ మునగాకు తెచ్చుకొని, ఫ్రెష్గా ఉన్నదే తీసుకోవాలండి. మునగాకు తెచ్చుకొని అది మునగాకు ప్లస్ మజ్జిగ, ఈ మజ్జిగ అనేది పుల్లదనం లేకుండా చూసుకోవాలి. చాలా కమ్మగా ఉంటే ఈ చిట్కా అయితే చాలా చక్కగా పనిచేస్తుంది. కమ్మగా ఉన్న మజ్జిగ తీసుకొని మునగాకు ప్లస్ మజ్జిగ మిక్సీ వేసి, లేదా నూరుకున్నా సరే రసం వస్తుంది కదా, ఆ రసాన్ని కోడికైతే ఉదయాన్నే పట్టించండి. ఇలా పట్టించడం వలన కోడికి అరుగుదల సమస్య అనేది నివారించవచ్చు. అలాగే అరుగుదల సమస్య అనేది లేకపోతే కోడి అయితే చాలా చక్కగా మేత అనేది తింటూ ఉంటుంది. లేదు అంటే అరుగుదల సమస్య వలన దానికి మోషన్ అనేది ఫ్రీగా అవ్వదు, ఇంకా తిండి కూడా సమగ్గా తినదనమాట. ఇలా ఒక వారం రోజుల పాటు పొద్దున్నే మజ్జిగ ప్లస్ మునగాకు ఆ రసాన్ని పట్టించడం వలన దానికి మోషన్ ఫ్రీగా అయ్యి కోడి అనేది అరుగుదల సమస్య నుంచి బయటకైతే వస్తుంది. ఇలా కూడా మీరు ట్రై చేయండి అరుగుదల సమస్య అనేది ఉన్నట్లయితే. కొన్ని కోళ్ళు ఏంటంటే రెట్టేసేటప్పుడు బ్లడ్ కూడా పడుతూ ఉంటుంది కదా, ఆ సమస్యకు కూడా సేమ్ ఇదే చిట్కానైతే ఫాలో అవ్వండి. ఆ సమస్య కూడా నివారించబడుతుంది. చాలా చక్కగా పనిచేస్తుంది అనమాట. కొన్ని కోళ్ళకి జలుబు చేసినప్పుడు శ్వాస తీసుకోవడం అనేది చాలా కష్టం అవుతుంది. ఇటువంటప్పుడు మునగాకు ప్లస్ మిరియాలు అనేవి మనకి చక్కగా ఉపయోగపడతాయి అన్నమాట. రెండింటిని కొంచెం పౌడర్ చేసుకున్నా సరే, లేదు దంచి రసం తీసినా సరే, ఏ విధంగానే సరే అది కోడికి పట్టేటట్టు చూసుకోవాలి. ఇలా ఉదయాన్నే ఆ ముద్దను కానీ ఆ రసాన్ని కానీ తాగిపించినట్లయితే ఈ జలుబు సమస్య నుంచి మనం బయటపడవచ్చు అనమాట. ఆ కోడి అప్పుడు ఇది పట్టిన 2-3 రోజుల తర్వాతే శ్వాస అనేది సరిగా తీసుకోవడం మనం గమనించవచ్చు. అలాగే ఈ మునగాకు అనేది చాలా కోళ్ళ సమస్యకి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఒక మునగాకు ప్లస్ ఇంకా గుడ్డు తొక్కలు ఉంటాయి కదండి, పెంకు, ఆ పెంకు మునగాకు తినిపించినా సరే
వాటికి కాల్షియం ప్రాబ్లం నుంచి కూడా తగ్గించవచ్చు. అది ఎలా అంటే కొన్ని గుడ్లు కాల్షియం ప్రాబ్లం వలన ఏంటంటే తోలుగుడ్లు పెడుతూ ఉంటాయి. తోలుగుడ్లు పెట్టడమో లేదా రాక చిన్న గుడ్లు వస్తూ ఉంటాయి కదా, రాసుగుడ్డు అంటారు. ఇదేంటంటే కాల్షియం లోపం వలన ఇలా పెడుతూ ఉంటాయి అన్నమాట. మనం అర్జెంటుగా కోడికి కాల్షియం అందించాలి అంటే గుడ్డు పెంకులు ప్లస్ మునగాకు చాలా చక్కగా ఉపయోగపడుతుందండి. ఇది మునగాకు అనేది కొంచెం ఎండలో కాకుండా నీడలో ఆరబెట్టేసి రెండింటిని మిక్సీ కొట్టి పౌడర్ చేసి ఒక డబ్బాలో స్టోర్ చేసుకోమంటే వారానికి 2 సార్లు పౌడర్ని తరచూ ఇస్తూ ఉంటే ఈ సమస్య నుండి అయితే మనం బయటపడవచ్చు. అలాగే ఈ గుడ్డు పెంకు అనేది ఈ సమస్యకి అయితే చాలా అంటే చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఈ 2 కాంబినేషన్లో ఇంకా తొందరగా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు అన్నమాట. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో ఎలా అనిపించింది అంటే ఈ చిట్కా ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.